ఏమండి 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 కాపాడండి వైద్య కాపాడు. హలో 108 ఇక్కడ అది వైదేహియే కదా నన్నెందుకు కాపాడింది? నేను చేసిన దానికి నా చావు కదా కోరుకోవాలి. ఎందుకు నన్ను కాపాడింది? అసలు అది వైదేహియేనా? వైదేహిలా ఉన్నా వేరెవరోనా? ఎవరది? నర్స్ ఇంజెక్షన్ తీసుకో. ఓకే డాక్టర్. త్వరగా. అది వైదేహి కదా. వైదేహి అయితే నన్ను గుర్తుపట్టకుండా ఉంటుందా? వాళ్ల ముందే కారు బ్లాస్ట్ అయింది కదా. చంచలా పోయింది అనుకుని సంబరం చేసుకుని ఉంటుంది గాని నా దగ్గరకొచ్చి నన్నెందుకు కాపాడాలని చూస్తుంది. ఖచ్చితంగా వైదేహి అయితే కాదు. ఇప్పటి వరకు చేస్తే ఏమవుతుందిలే అనుకున్నా. కానీ వైదేహి లాంటి ఇంకో అమ్మాయి ఉందంటే బతకాలి. ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని దశరథ రామయ్యని సాధించాలి. ఎందుకే అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? ముందు నేను బతికితే అవన్నీ తెలుసుకోవచ్చు. బతకాలి, నేను బతకాలి, నేను బతకాలి, 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 నేను బతకాలి. అమ్మా, పోయిన వాళ్లకు దీపం పెట్టకపోతే ఆత్మ శాంతించదమ్మా. ఇప్పుడు మాత్రం వీడి ఆత్మ శాంతిస్తుందా? దీపమైనా దినమైనా నా కొడుకుని చంపిన దాని చావు చూసిన తర్వాతే. వీడు రాజు కొడుకు రాయుడు. రాజు వాడంతట వాడు చస్తేనే దినం పెట్టాలి. ఎవరి చేతిలోనైనా చస్తే వాళ్ళని చంపి వాళ్లతో కలిపి దినం పెట్టాలి. అప్పుడే వాడి ఆత్మకి శాంతి. అర్థమైందా? ఏ దిక్కు మొక్కు లేనిదని తెలిసినా నా కొడుకు ఇష్టపడ్డాడని పెళ్లి చేస్తే నా కొడుకు ప్రాణాలే తీసిపోతుందా? దాన్ని వదిలేది లేదు రాయుడు. ఎప్పటికైనా దాని చావు నా చేతిలోనే. నమస్తే మేడం. రా పోలీస్ అయినా అది దొరికిందా లేదా? లేదమ్మా, వెతుకుతున్నాం. మీకు దొరకదు, నాకు తెలుసు. మీరెలా పోలీస్ బట్టలేసుకుని విజిలేసుకుని వెతికితే దొంగ దాక్కుంటుంది గాని దొరుకుతుందా? మీరు వెతికింది చాలు, నేను చూసుకుంటానులే. అమ్మా, ఈ కంప్లైంట్ మీద ఒక్క సంతకం పెట్టండి. అప్పుడే కదా 10 మంది పోలీసులు పెట్టి వెతికించగలం. కంప్లైంట్ లేకుండా కేసు ముందుకెళ్లదమ్మా. అయితే మూసుకొని పో. కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. అది ఎక్కడికి పోయినా, ఎంత దూరం పరిగెత్తినా చివరికి నా దగ్గరికి రావాల్సిందే. దాని ఆయువు పట్టు నా దగ్గరే ఉంది.
దాని ఆయువు కూడా నా చేతిలోనే మూడబోతోంది. నేను చూసుకుంటానులే. పో పోలీసైనా. రే రాయుడు, అమ్మా అది ఎక్కడున్నా తెల్లారేసరికి నా కాళ్ల దగ్గర ఉండాలి. తీసుకురాపో. అలాగేనమ్మా. సాయంత్రం తొందరగా నా ఆఫీస్ అయిపోతుంది. అట్నుంచటే నీ ఆఫీస్కి వస్తా. సరే అండి. ఇద్దరం కలిసి షాపింగ్ వెళదాం. ఓకే. సరేనా? జాగ్రత్త మరి. అలాగే అండి. బాయ్ అండి. బాయ్. ఏరా శ్రీకాంత్, నీ భార్యను ఉద్యోగానికి పంపిస్తున్నావట? అవును నరసింహ, ఇంటి దగ్గర ఊసిపోవట్లేదంటే పంపిస్తున్నా. ఈ మధ్యన ఆడవాళ్లకు బయట స్నేహాలు ఎక్కువయ్యి మొగుళ్ళు అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇవే న్యూస్లు. నువ్వు జాగ్రత్త మరి. రేయ్, నా భార్య మీద నాకు నమ్మకం ఉందిరా. అందుకే ఉద్యోగానికి పంపిస్తున్నా. పిచ్చి పిచ్చిగా వాగేవంటే ప్రాణాలు తీస్తా. పో. చూద్దాంరా. బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో పని ఎక్కువ అవుతుందా? ఆఫీస్లో పని మాత్రమేనా, లేక బయట పని కూడా ఎక్కువ అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? అవును, నేను ఇలా మాట్లాడుతున్నానేంటి? తప్పు కార్తీక్, తప్పురా. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అనుమానిస్తూ మాట్లాడొచ్చా? తప్పు కదా, తప్పు కదా, తప్పు కదా. అనుమానించడం తప్పే బంగారం. కానీ ఏం చేయను, పరిస్థితులు అలా ఉన్నాయే. నా ఫ్రెండ్ కూడా నాలాగే పెళ్ళానికి ఫ్రీడమ్ ఇచ్చి జాబ్కి పంపించాడు. కానీ ఆవిడ అక్కడ వేరే వాడితో అఫైర్ పెట్టుకొని మావాడికి హ్యాండ్ ఇచ్చింది. నువ్వు కూడా నాకు అలా హ్యాండ్ ఇవ్వని గ్యారంటీ ఏంటి? కార్తీక్, అమ్మొచ్చింది, ఏం మాట్లాడద్దు. అమ్మ ముందు భార్యను కొట్టకూడదు. ఏమైందమ్మా? అత్తయ్య, అత్తయ్య చూడండి అత్తయ్య, కార్తీక్ నన్ను అనుమానించి కొడుతున్నాడు. నాకు ఇష్టం లేకుండా నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. వాడు ముద్దులిస్తున్నప్పుడు నాతో చెప్పావా? మరి గుద్దిలిస్తున్నప్పుడు ఎందుకే చెప్తున్నా? వెళ్ళు నాన్న, పని పూర్తి చేయి. అలాగే అమ్మా. వైశాలి, 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 తలుపు తీయవే. తీయవే. నన్ను మోసం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? తీవే, తీవే. వైశాలి, తీ, తలుపు తీవే. వైశాలి, తలుపు తీ. ఏయ్, చంపేస్తా, తీవే, తీ, తీ. ఏయ్, తీ.
పోతాయి. లక్కీ ఏదో సరదాగా అన్నాళ్ళేమ్మా. నీ కూతురు వెటకారం చేస్తుంది, నువ్వేమో సానుభూతి చూపించు. మొత్తం అన్నీ కలిపి ఒకేసారి అప్పగిస్తా. అయ్యో అంజీ, నీకిప్పుడే మర్చిపోయాను. తీసుకో. పర్వాలేదమ్మ గారు. అంజీ తీసుకో తీసుకో. చాలా బాగుందమ్మ గారు. థ్యాంక్ యూ. సరే సరే, అందరం భోజనం చేద్దాం పదండి. ఎవని 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 కాపాడండి. వైదేహి కాపాడు. హలో 108. ఇక్కడ అది వైదేహి కాదు. వైదేహి అయితే నన్ను గుర్తుపట్టకుండా ఉంటుందా? వాళ్ల ముందే కారు బ్లాస్ట్ అయ్యింది కదా. చంచల పోయిందనుకుని సంబరం చేసుకుని ఉంటుంది గాని నా దగ్గరకొచ్చి నన్నెందుకు కాపాడాలని చూస్తుంది? ఖచ్చితంగా వైదేహి అయితే కాదు. ఇప్పటి వరకు చస్తే ఏమవుతుందిలే అనుకున్నా. కానీ వైదేహి లాంటి ఇంకో అమ్మాయి ఉందంటే బతకాలి. బతికి ఈ అమ్మాయిని అట్టం పెట్టుకుని దశరథ రామయ్యని సాధించాలి. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? ముందు నేను బతికితే అవన్నీ తెలుసుకోవచ్చు. బతకాలి, నేను బతకాలి. డాక్టర్, ఇప్పుడు పేషెంట్కి ఎలా ఉంది? చాలా క్రిటికల్ గా ఉంది డాక్టర్. అవునా? మినిస్టర్ పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది. ఏం చేసినా కాపాడలేం. ఈవిడ పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉంది డాక్టర్. బ్రతికే అవకాశం ఉంది, కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అది 4 గంటల్లో. అస్సలు సాధ్యం కాదు. కాబట్టి ఇద్దరు బ్రతకరు. బతకాలి, బతకాలి. మేడం ఏమైంది మేడం? బతకాలి మేడం మేడం నేను నేను చెప్పండి మేడం. మీరు బతకాలి. సారీ మేడం, మిమ్మల్ని కాపాడడం చాలా కష్టం. మేడం వదలండి, వదలండి మేడం. మినిస్టర్ ఎలాగో చస్తాడు కదా, వాడి గుండె తీసి నాకు పెట్టు. అర్థమవుతుందా? బతకాలి, 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 నేను బతకాలి. సిస్టర్, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి. ఓకే డాక్టర్.
వదినా! దేవాంశ్! అన్నయ్య! వదినా! అన్నయ్య! వదినా! దేవాంశ్! అన్నయ్య! అన్నయ్య! అమ్మా శాంత, ఏమైందమ్మా? అన్నయ్య! ఆ! అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం కార్తీక్. నీ భార్యని ఇప్పుడే ఇక్కడే చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? నా భార్యని చంపేయడం ఏంటి? నా బంగారాన్ని చంపేయమంటావా? తప్పదు కార్తీక్. నా భర్తకు తెలియకూడదంటే, మనం మళ్ళీ ఇలాగే కలవాలంటే నీ భార్య బతకూడదు. చంపేయ్. ఏయ్, పిచ్చా నీకు? నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్నే చంపమంటావా? నిన్ను బంగారం 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 ఆవేశపడకు, ఆవేశపడకు. పాపం వాళ్ళ ఆయన ఏదో అంటాడని భయపడుతుంది కదా. తన భయంలో కూడా అర్థం ఉంది కదా. చూడు, ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలు తీయకూడదమ్మా. తప్పు. చిన్న విషయం కాదు కార్తీక్. మా ఆయన నన్ను చంపేస్తాడు. కంగారు పడుకో. నీకు కావాల్సింది బంగారం నోరు మూయించడం, అంతే కదా. మూయించేద్దాం. పెద్ద కష్టమేం కాదు. చూడు, మనిద్దరం కలిసినట్టు బంగారం చూసినట్టే ఆవిడ కూడా మరెవరితోనో కలిసిన్నట్టు మనం చూస్తే ఒక ఫోటో తీస్తే నోరు విప్పదు కదా. రా పొద్దు కార్తీక్. రా వైశాలి. వదలమంటుంటే. వైశాలి రా. కార్తీక్ వదులు. కార్తీక్ వదులు. వదులు కార్తీక్. కార్తీక్. వద్దు వద్దు కార్తీక్. రావద్దు కార్తీక్. రావద్దు. వద్దు వద్దు, రావద్దు. దగ్గరికి రావద్దు కార్తీక్. వద్దు వద్దు కార్తీక్. కార్తీక్, నేను చెప్పానా దీన్ని వదలొద్దని? చెప్పానా? అందుకే దీన్ని చంపేద్దామన్నది. నువ్వేమో వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఇదేం చేస్తుందో. వదులు వదులు వదులు. దొరికింది రా కార్తీక్. కార్తీక్ దొరికింది రా కార్తీక్. రా కార్తీక్, రా రా. కార్తీక్ త్వరగా పట్టుకో కార్తీక్. కార్తీక్ వద్దు. రా రా కార్తీక్. వద్దు కార్తీక్. రా కార్తీక్. వద్దు కార్తీక్. రా కార్తీక్. కార్తీక్ వద్దు. రా కార్తీక్. వద్దు. ఏయ్ వైశాలి, నేను చెప్పేది విను. కార్తీక్ వద్దు. వద్దు కార్తీక్. వద్దు. చచ్చాడు.
సారీ కార్తీక్, నువ్వు బ్రతికుంటే ఎప్పటికైనా డేంజరే. ఇప్పుడు నువ్వు పైకి పోయావు. నిన్ను చంపినందుకు నీ పెళ్ళం జైలుకు పోతుంది. నేను సేఫ్. ఆల్ ది బెస్ట్. మేడం, మేడం, అయితే నన్ను కాపాడమేంటి? నా చావుని కదా కోరుకోవాలి. మీరు ఆవేశపడకండి మేడం, మీకు సెలైన్ పెడతాను. ఏం జరిగిందో తెలియక పిచ్చెక్కిపోతుంటే ఆవేశపడుతుంటావేంటి? మీ అమ్మని 20 సంవత్సరాలు నీకు దూరం చేసి నీ కుటుంబానికి నరకం చూపించిన మనిషికి నువ్వు ప్రాణం పోస్తావా? లేదు మేడం, మీరు ఆవేశపడకండి మేడం. లేదు కదా, ప్రాణాలు కాపాడే డాక్టర్వి. నీకే ప్రాణాలు తీయాలనిపించింది కదా, మరి వైదేహి ఎందుకు నా ప్రాణాలు కాపాడుతుంది? అది కూడా నేనెవరో తెలియనట్టు, అసలు మా మధ్య ఏమీ జరగనట్టు. అది అది ఎందుకు నన్ను కాపాడింది? ఎందుకు ఎందుకు? నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటే చాలు. ఈ రాజ్యాధిపతి పదవి నేను కోరుకున్నది కాదు గురువుగారు. అదే ఈ సమస్యలన్నిటికీ కారణమైతే అది నాకు అవసరం లేదు. కుటుంబంలో ఎవ్వరికీ ఏ ఆపదలు రాకుండా సంతోషంగా ఉంటే చాలు. ఆపదలు ఆటంకాల్ని కలిగిస్తాయేమో కాని అర్హతల్ని బాధ్యతల్ని మార్చలేవు దేవాంశ్. ఏదో జరుగుతుందని భయపడి బాధ్యతల నుంచి తప్పుకుంటే అది మరిన్ని ఆపదలకు కారణమవుతుంది. చెంచల్ చనిపోతే మళ్ళీ చెంచల్ అంటావేంటి? పోనీ శ్రవంతి ఏమైనా చేస్తుందా అంటే శ్రవంతి కూడా లేదు కదా. ఎవరై ఉంటారు? ఎవరైనా కాని కొన్ని దోషాలు అలాగే ఉండిపోయాయి. అవి తొలగిపోయేంత వరకు ఎవరో ఏదో రూపంలో సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు. అవి తొలగిపోయే మార్గం చెబుతాను. తర్వాత దేవాంష్కి రాజ్యాధిపతి పదవిని, శాంతాదేవికి ఆస్తిని అప్పగించండి. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. వస్తాను.
ఏదో సందేహం కనిపిస్తూనే ఉంది. అయినా మాట్లాడలేదే అనుకున్నాను. అడుగు తల్లి. సందేహం కాదు గురువుగారు, భయం. నా పరిస్థితి మొత్తం మీకు తెలియందేం కాదు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని దూరం చేసుకున్నా. ఇంత గొప్ప ఇంటికి కోడళ్ళైనా నా కన్న తల్లి తిరిగొచ్చేంత వరకు కోడలిగా నా స్థానం ప్రశ్నార్థకమే. ఇప్పుడే అన్ని చక్కబడతాయనుకునేంతలో మళ్ళీ ఏదో ఆపదొస్తుందంటే భయంగా ఉంది గురువుగారు. నేను ఈ ఇంటికి దూరమైనా, నా వాళ్ళెవరూ నాకు దూరమైనా బతకలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేనేదీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నానమ్మా. కానీ ఒక్క సూచన మాత్రం చెయ్యగలను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్త చెయ్యి విడువద్దు. మీరెంత అన్యోన్యంగా ఉంటే అంత సంతోషం. ఒక పండంటి బిడ్డని దశరథరామయ్యకు వారసుడిగా ఇవ్వండి. అన్ని సమస్యలు వాటంతటవే చక్కబడతాయి. అలాగే గురువుగారు. శుభం భూయాత్. ఒకవేళ ఏదైనా కారణం వల్ల శోభనం ఆగిపోతే మళ్ళీ ముహూర్తం పెట్టాలి, లేకపోతే దోషం. అలా ఏం కాదు. మీకు పెద్ద తెలుసు మరి. నీకు తెలిసేంటి మరి? ఎవరో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ముందు ముహూర్తం పెట్టించండి. నేను పెట్టించడం ఏంటి? అవును, అత్తయ్య మావెల దగ్గరికి వెళ్ళి అప్పుడు శోభనం జరగలేదు, మళ్ళీ ముహూర్తం పెట్టండి అని అడగండి. ఏంటి అడిగేది? ఛాన్సే లేదు. నువ్వే అడుగు. ఆడపిల్లని నేనెలా అడుగుతాను? మగాణ్ణి నేనెలా అడుగుతాను? అయినా అప్పుడు శోభనం జరగకపోవడానికి కారణం నువ్వే కాబట్టి నువ్వే అడగాలి. సరే అయితే మీరు అడగొద్దు, నేను అడగను. ఇలాగే ఉందాం. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? అలా వెళ్ళిపోతే ఎలా? సమస్య ఇద్దరిది, ఇద్దరం కలిసే పరిష్కరించుకోవాలి కదా. అలా అన్నారు, బాగుంది. అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? అసలు మనం ఎలా ఉన్నాం? శోభనం జరిగిందా లేదా, జరక్కపోతే జరిపించాలి, ఈ ఆలోచనలు లేవా? ముందు ఇందు నన్నాలి. ఇంత వయసు వచ్చింది, కొంచెం కూడా బాధ్యత లేదు. బామ్మకేం తెలుసు? మనం బాగానే ఉన్నామని అనుకుంటున్నారు. అనుకుంటే అయిపోతుందా? తెలుసుకోవాలి కదా. మళ్ళీ వారసులు కావాలి అని తెగ తొందర పెడతారు. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం తొందర పెడదాం. మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను. అంతేనంటావా? అంతే. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మనకి శోభనం జరగలేదు అన్న విషయం మెల్లిగా వాళ్ళ చెవిలో పడేలా చేస్తే చాలు. అంతా వాళ్లే చూసుకుంటారు. ముందు చూడండి. ఇలాంటి పరిస్థితి తెచ్చావేంటి భగవంతుడా? పెళ్లి చేయండి నాన్న అని అడగలం, శోభనం చేయమని ఎలా అడుగుతాం? అబ్బాయి గారు, ఏంటి శోభనం అంటున్నారు? ఏం లేదు, పోరా. పర్లేదు చెప్పండి అబ్బాయి గారు. అమ్మాయి గారు మీరు తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏదైనా సాయం కావాలని చెప్పండి, నేను చేస్తాను. అరే పోతావా? 4 తగిలించమంటావా? వదిలేండి. దశరథరామయ్య కోడలు. దశరథరామయ్య కోడలా? ఏం మాట్లాడుతున్నావు? నమ్మకపోతే కావాలంటే చూడు.
అవును, దశరథ రామయ్యే. ఇది నా కోడల్లా ఉందేంటి? అచ్చం అలాగే ఉందేంటి? ఇది నా కోడలే. నా కొడుకుని చంపేసి పారిపోయింది. ఆ భయం ఇంకా దీని కళ్ళల్లో కనిపిస్తున్నది. ఇది నా కోడలే. నా కోడలే. అవును, నీ కోడలే. మరి దశరథ రామయ్య కోడలంటావేంటి? నాటకాలు ఆడుతున్నావా? చంపుతా ఏమనుకున్నావో? నన్ను చంపితే దశరథ రామయ్య మీద పగ తీర్చుకునే అవకాశం కోల్పోతావు. దశరథ రామయ్య మీద పగ తీర్చుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్నావా? మహారాణిలాగా కోటలో బతకాల్సిందాన్ని దశరథ రామయ్యతో చేతులు కలిపి ఇదిగో ఈ ఇల్లు నగలు తప్ప ఏమీ లేకుండా చేశావు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నాంచారమ్మ. నిన్ను తరుమేసిన 4 రోజులకే నన్ను తరుమేశాడు ఆ దశరథ రామయ్య. తప్పుగా అర్థం చేసుకున్నది మీరు. కొంచెం లాజిక్గా ఆలోచించండి. వైదేహి ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఏ విశేషమూ లేదు. తర్వాత 6 నెలలకి తిరిగొచ్చింది. అప్పుడు కూడా తనే వైదేహి అన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. తెలిసి 2 రోజులే అయ్యింది. అప్పుడే విశేషం ఎలా? ఆలోచించండి. మరి వారసుడి గురించి ఎందుకు మాట్లాడావమ్మా? ఎందుకే ఉందత్తయ్యా? అప్పుడు అసలు వారసుల్ని కనే అర్హతే లేదన్నారు కదా. ఇప్పుడు ఆ అర్హత వచ్చిందా లేదా అని అడగడానికి వచ్చినట్టుంది. అంతే కదా వైదేహి? మనసులో ఏముందో చెప్పు. ఏమ్మా, అది అడగడానికి వచ్చావా? అప్పుడు అలా అన్నానంటే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు నువ్వు కోడలివి, నేను కోడలివి. నీకన్నా ఎవరికి అర్హత ఉంటుంది చెప్పు? అయ్యో, అదే లేదత్తయ్య. మరి వారసుల గురించి ఏం మాట్లాడడానికి వచ్చావో చెప్పు. అత్తయ్య, అది ఏంటో చెప్పమ్మా. ఏం లేదమ్మా. నాకేమో అబ్బాయి కావాలని, మీ అల్లుడి గారికేమో అమ్మాయి కావాలని ఇద్దరం వాదించుకున్నాం. అత్తయ్య గారికి ఎవరు కావాలో అడుగుదామని.